హాయ్ నమస్తే, నా పేరు చంద్రశేఖర్. వెల్కమ్ టు టేక్ వన్ మీడియా ఛానల్. ఈ వీడియోలో ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్ గా ఉన్న రాజేష్ ఎక్స్పోర్ట్స్ గురించి చూద్దాం. ఇందులో కేటీఆర్ పాత్ర, కేటీఆర్కి ఎలా లింక్ ఉంది అనే విషయాన్ని, అదే సమయంలో జగన్ ఈ రాజేష్ ను ఎలా మిస్ అయ్యాడు అనే విషయాలను చూద్దాం. ముందుగా రాజేష్ ఎక్స్పోర్ట్స్ అనే విషయానికి వస్తే ఈ కంపెనీ చాలా చిన్నది. 2001లో దీని షేర్ ధర మనం చూస్తే 2001లో ₹2. తర్వాత రకరకాల మాయాజాలు చేసి దీన్ని ₹1000 పైకి తీసుకెళ్లారు. ఇప్పుడు జీరో దిశగా, కంప్లీట్ గా జీరో అయిపోయే దిశగా ఇది వెళ్లే సూచన కనిపిస్తుంది. ఎందుకంటే సెబీ చెప్పిన మాట సామాన్యమైన విషయం కాదు. 15 లక్షల కోట్ల రూపాయలకు పైగా దీంట్లో రెవెన్యూను ఇన్ఫ్లేట్ చేశారు, పెంచి చూపించి తద్వారా ఇన్వెస్టర్లను అందరినీ మోసం చేశారు అనేది చాలా తీవ్రమైన అలిగేషన్. రాజేష్ ఎక్స్పోర్ట్స్ దాని ఓనర్ ఆయన దీన్ని ఖండిస్తున్నారు. అసలు సెబీ చెప్పే దాంట్లో అసలు నిజం లేదంటున్నారు. సహజంగా మాట్లాడే మాటలు అవి. బట్ ఆ షేర్ ప్రైస్ మూవ్మెంట్ చూస్తే మనకు తెలుస్తుంది. 2003 నుంచి కూడా షేర్ ప్రైస్ డౌన్ ట్రెండ్ లో ఉంది. అంటే మార్కెట్ ఇన్సైడ్ దీని గురించి, ఈ స్టాక్ గురించి సమాచారం ఉంది. 2023 కాదు, 2023 నుంచి కూడా ఈ స్టాక్ పడుతూ వస్తోంది. ఎంతలో పడుతూ వస్తుందంటే 1000 ఆ ప్రాంతం నుంచి దిగి ఇప్పుడు 100 దిగింది. ఇప్పుడు 100 దిగిన సందర్భంలో ఏం జరుగుతుందంటే డౌన్ సర్క్యూట్ పడుతుంది. అంటే ఎవరికి అమ్ముకునే అవకాశం లేదు. ఇందులో రిటైల్ ఇన్వెస్టర్లు ఎవరైనా, రిటైల్ ఇన్వెస్టర్లు కానివ్వండి, ఎల్ఐసి కానివ్వండి, ఎవరు కూడా ఇందులో ఇప్పుడు అమ్ముకోవడానికి ఛాన్స్ లేదు. అంటే కొనేవాళ్ళు ఎవరు లేరు. ఇంత పెద్ద మోసం జరిగిన తర్వాత ఈ స్టాక్ని ఎవరు కొనాలి? ఓనర్లే కొనాలి. ఓనర్ల దగ్గర అంత డబ్బు ఉండే అవకాశం లేదు. పైగా ఇందులో మ్యానిపులేషన్ జరుగుతుందని. రెండో పాయింట్ ఏంటంటే ఈ స్టాక్ సంబంధించి మార్కెట్లకు దూరంగా ఉండాలని సెబీ చెప్పింది. సో అటు ప్రమోటర్ల వైపు నుంచి కూడా దీంట్లో కొనే అవకాశం లేదు. రిటైల్ ఇన్వెస్టర్లు ఎవరు కొనరు, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు కొనరు, ఫారిన్ ఇన్వెస్టర్లు కూడా దీంట్లో కొనే ఛాన్స్ లేదు. సో ఈ నేపథ్యంలో రాజేష్ ఎక్స్పోర్ట్స్ షేర్ ధర గ్రాడ్యువల్ గా కిందకి వెళ్లే అవకాశం, ఇంకా రోజు 5% సర్క్యూట్ డౌన్ సర్క్యూట్ పడుతూనే వెళ్లే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి స్టాక్ లో ఇరుక్కున్న వాళ్ళకి జీరో అయిపోయే అవకాశం ఉంది. వాళ్ళ నష్టాన్ని భరించక తప్పదు. అయితే ఈ కేసులో తెలంగాణ సంబంధించి ఒక భారీ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ప్రయత్నించారు. కేటీఆర్ టైంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇందులో తెలంగాణలో ఒక పెద్ద యూనిట్ పెట్టడానికి ట్రై చేశారు. ఆ యూనిట్ కి చెప్పిన విలువ 24,000 కోట్ల రూపాయలు. అవును, 24,000 కోట్ల రూపాయలతో ఇక్కడ యూనిట్ పెడతామని రకరకాల కథలు. మనకు సహజంగానే ఎంఓఏలు కుదుర్చుకునేటప్పుడు మామూలుగా చెప్పరు నెంబర్స్ అన్ని. ఏ గవర్నమెంట్లో అయినా జరుగుతూనే ఉంటాయి. కాకపోతే ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్లో 24,000 కోట్లు అనేది అప్పుడు చాలా పెద్ద మొత్తంగా కనిపించింది. హైదరాబాద్, ఎందుకంటే బెంగళూరులో ఉంది, హైదరాబాద్లో కూడా పెడుతుందని అనుకున్నారు. కానీ పరిస్థితి ఇప్పుడు మొత్తం జీరో అయిపోతుంది. అయితే ఇందులో కేటీఆర్ మీద అలిగేషన్స్ వస్తున్నాయి. కేటీఆర్కి ఇందులో ఏమైనా పాత్ర ఉందా అనే దాని మీద రాజకీయంగా అలిగేషన్స్ వస్తున్నాయి. అది ఖచ్చితంగా మనం చెప్పడానికి అవకాశం లేని విషయం. బట్ అట్ ది సేమ్ టైం బీఆర్ఎస్ గవర్నమెంట్లో, జగన్ గవర్నమెంట్లో ఏం జరిగిందో మనకు తెలుసు. మనీ లాండరింగ్ విషయాలు బాగా జరిగాయి. బట్ ఈ పర్టికులర్ కేసులో ఇందులో కేటీఆర్ ప్రమేయం ఉందా లేదా అన్నది చెప్పడం అన్నది మనకేమీ ఎవిడెన్స్ లేకుండా చెప్పలేం. బట్ ఆనాడున్న పరిస్థితులు మనం చూసాం. జగన్ ఏం చేశాడు? బైజూస్ రవీందర్ని ఎక్కడ దావోస్లో కలిశాడు. దావోస్లో కలిసి 800 కోట్ల రూపాయలతో ఆయన ఒక కాంట్రాక్ట్ ఇచ్చాడు. ఆ ట్యాబ్లన్నీ తీసుకొచ్చి అంటగట్టారు. ఆ ట్యాబ్లు ఎందుకు పనికిరాకుండా పోయి బైజూస్ దివాలా తీసిపోయింది. ఇలాంటి దౌర్భాగ్య పనులు చేయడంలో జగన్ చాలా సిద్ధహస్తులు మనకు తెలిసిందే. ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే స్కాముల్లో ఉంటారో, అవినీతి చేస్తుంటారు, నేరాలు ఘోరాలు చేస్తుంటారో, తప్పుడు మార్గంలో వెళ్తుంటారో, అలాంటి వాళ్ళందరి దృష్టి జగన్ చాలా ఈజీగా ఆకర్షిస్తుంది. జగన్ దృష్టిని ఆకర్షిస్తుంది. ఆ క్రమంలో ఎన్ని చేయాలో అన్ని చేశాడు, మనం చూసాం. అయితే ఈ రాజేష్ మెహతాను, ఈ రాజేష్ ఎక్స్పోర్ట్స్ అనే కంపెనీని జగన్ మిస్ కావడం అన్నది మాత్రం ఆశ్చర్యంగా ఉంది. బహుశా ఇందులో పర్టికులర్గా ఆయనకి ఏమీ ఆఫరింగ్ ఏమి లేకపోయి ఉండొచ్చు. లేకపోతే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటిది ఏదైనా పెట్టడానికి ప్రయత్నించి ఉండవచ్చు. ఇప్పుడు ఇక ఈ షేర్ ప్రైస్ లో రిటైల్ ఇన్వెస్టర్లకు, ఎల్ఐసికి ఎంత లాభం, ఎంత నష్టం జరిగిందనే విషయం చూద్దాం. ఎల్ఐసి కరెక్ట్ గా ఏ ప్రైస్ లో వాటాను కొనింది అనేది లెక్కలు లేవు, పబ్లిక్ లో అందుబాటులో లేవు. కాకపోతే దాంట్లో ఎంత వాటా ఉంది, 11%, అరౌండ్ 11% ఉందనేది మాత్రం ఖచ్చితంగా మనకు డేటా తెలుస్తోంది. మార్కెట్లో అవైలబుల్ గా ఉన్న, పబ్లిక్ లో అవైలబుల్ గా ఉన్న డేటా ఇది. దాని ప్రకారం చూస్తే 1,600 కోట్ల నుంచి 1,900 కోట్ల రూపాయల దాకా ప్రస్తుతం నష్టపోయింది. ఇక మిగిలిన ఇంకో 250 కోట్లు, లేకపోతే ఇంకో 300 కోట్ల రూపాయల దాకా కూడా ఎల్ఐసి కున్న మొత్తం వాటా నష్టపోయే అవకాశం కనిపిస్తోంది.
ఎల్ఐసి నష్టపోవడం అంటే ఏంటి? దేశ ప్రజలందరికీ సంబంధించిన కంపెనీ ఎల్ఐసి అనేది. ఎల్ఐసిలో సెంట్రల్ గవర్నమెంట్ వాటా 96.5%, 96.5% వాటా ఉంది. సో చాలా పెద్ద కంపెనీ కూడా. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ 5 లక్షల కోట్ల రూపాయలు. ఇలాంటి కంపెనీ 1600 నుంచి 1900 కోట్ల రూపాయల దాకా నష్టపోవడం అంటే దేశ ప్రజలకు వచ్చిన నష్టం ఇది. కాకపోతే ఈ విషయంలో ఇట్లా జరుగుతూ వస్తుంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఏమీ తెలియలేదా? సెంట్రల్ గవర్నమెంట్కు అసలు ఏమి సడన్ గా కనిపెట్టారా అంటే, ఎప్పుడోసారి స్కెలిటన్ బయటకు రావాలి కాబట్టి ఇప్పటికి వచ్చింది. ఈ విషయం 2 ఏళ్లుగా మార్కెట్కు తెలుసు, ఇన్సైడ్ గా మార్కెట్ వర్గాలకు తెలుసు అనే విషయం మనకు ఆ స్టాక్ ప్రైస్ ను చూస్తే తెలుస్తూ వస్తుంది. పీక్ నుంచి కంటిన్యూస్ గా పడుతుంది. ఏ దశలో కూడా మనకు అది రికవరీ లేదు. ఆ షేర్ ప్రైస్ మూవ్మెంట్ ను బట్టి మనం చూస్తే ఇది 2023 సెప్టెంబర్ ఆ ప్రాంతం నుంచి పడుతూనే ఉంది. అంటే అటు గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. బట్ రిటైల్ ఇన్వెస్టర్లు అమాయకంగా ఎవరైనా ఇందులో ఇరుక్కుపోయింటే చేయగలిగేది ఏం లేదు, వాళ్ళకి జీరో అయిపోతుంది. ఎల్ఐసికి అటు రిటైల్ ఇన్వెస్టర్లకి అందరికీ కలిపి పీక్ నుంచి చూస్తే ఈ కంపెనీలో 12,700 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. 12,700 కోట్లు. అంత ఇందులో సగం 54% వాటా ప్రమోటర్లకు ఉంది. మిగిలిన 46% వాటా రిటైల్ ఇన్వెస్టర్లు, ఎల్ఐసి, ఫారిన్ ఇన్వెస్టర్లు, ఇతర ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల చేతిలో ఉంది. వీరందరికీ కలిసి భారీ బొక్కబడింది. సో ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలా దీన్ని ఓన్ చేసుకుంటుందో దీని మీద ఎలా స్పందిస్తుందో చూడాలి. ఎందుకంటే ఎక్కడ ఎవరు ఏం చేసినా కూడా బీజేపీ వైపు ఉంటే చాలు, ఈ దేశంలో నడిచిపోతుంది. అదానితో టైప్ అయిపోయాడు అనుకోండి, అదానికి ఏమైనా ఇవ్వాల్సిన విషయం దాంతో టైప్ అయిపోతే, పైగా ఈయన కూడా గుజరాతీ వాడే, గుజరాతీ మూలాలు ఉన్నట్లుగా మనకున్న అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ఖచ్చితంగా తెలియదు. సో అదానితో ఏమైనా డీల్ కుదిరిపోయింది అనుకోండి, సేఫ్ గానే బయటకు వచ్చేస్తాడు. రిటైల్ ఇన్వెస్టర్లకు పెద్దగా దీంట్లో మిగిలేది ఏమీ ఉండకపోవచ్చు.